శతమానం భవతి. పార్దు దూరం అయిపోతే పోయిన రాము తిరిగి వస్తాడా? నీ కడుపు కోతకి సమాధానం దొరుకుతుందా? దొరకదు సరికదా? చాందిని జీవితం ఏమవుతుంది? రేపు తన కడుపును పుట్టే బిడ్డ నా తండ్రి ఏడని అడిగితే సమాధానం ఏం చెప్తావు? కోపంతో ఇంటి నుంచి పంపించేశానని చెప్తావా? పగ కోసం వాళ్ళిద్దరిని విడదీశానని చెప్తావా? ఈ రోజు నువ్వు అనుభవించిన బాధని నీ కూతురు కూడా అనుభవించాలా? జరిగిపోయింది ఎవరు వెనక్కి తీసుకురాలేరు. విధి రాతని విధాత రాసిన రాతని ఎవరు తప్పించుకోలేరు. అంత మాత్రాన్న దానికి కారకుడు పార్దు అని ఆ నిజాన్ని దాచి ఈ ఇంటికి బాను ఏదో ద్రోహం చేసిందని దాని మీద పగ పెంచుకోవడం అర్థం లేని పని అవుతుంది. దీపం లేని గుడి, ఆత్మీయులు లేని ఇల్లు, ప్రాణం లేని శరీరం శవంతో సమానం. ఇంత చెప్పాక కూడా నువ్వు మారకపోతే నేను చేయగలిగిందేమీ లేదే. నువ్వు మౌనంగా ఉండి వాళ్ళని శిక్షించే కన్నా ఆ ప్రాణం తీసేసి నీ పగ చల్లార్చుకోవే, చల్లార్చుకో. ఎన్నాళ్ళు నువ్వే నా కొడుకుని నాకు దూరం చేశావు. నా ప్రాణం తాలూకు ప్రాణాన్ని నువ్వే తీసావని నీ మీద నేను పగ పెంచుకున్నాను. కానీ భాను నిన్ను నా ఇంటల్లుండి చేశాక నువ్వు పంచిన అనురాగాన్ని నేను ఊహించలేదు. భాను చేసినటువంటి మంచిని నేను ఆలోచించలేదు. కొడుకు నాకు దూరం అయ్యాడన్న బాధే ఉంది, కానీ అల్లుడే కొడుకు రూపంలో వచ్చాడని నేను గ్రహించలేకపోయాను. ఇప్పుడు అడుగుతున్నాను పార్థు, నా ఇంటికి పెద్ద కొడుకుగా ఉండగలవా? ఆ బాధ్యతని నువ్వు తీసుకోగలవా? అత్తయ్య, మీ పాదాలు పట్టుకుని ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను అత్తయ్య, నేను చాందినికి భర్తని, ఈ ఇంటికి అల్లుణ్ణి. అది కేవలం వరుసకు మాత్రమే. కానీ నేను మీ పెద్ద కొడుకుగానే ఉంటాను అత్తయ్య. మీ ప్రతి కష్ట సుఖాల్లోనూ నేనే ముందు నిలబడతాను. నా కుటుంబాన్ని నేనే కాపాడుకుంటానని మీకు మాటిస్తున్నాను అత్తయ్య. మా అమ్మకి నేను ఎలానూ దూరం అయ్యాను. అమ్మలాంటి మీకిస్తున్న మాటని ఈ కంఠంలో ఊపిరినంత వరకు తప్పను. ఈ కన్ను మూసే వరకు నా మాట నిలబెట్టుకుని తీరుతాను. లే పార్థు,
నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు పార్దు. చాలమ్మా, నువ్వు మళ్ళీ మాతో ఉండాలని, మా అందరితో ప్రేమానురాగాల్ని పంచుకోవాలని మేమందరం కోరుకున్నాం. మరీ ముఖ్యంగా భాను కోరుకుంది. తనిక్కడుంటే తన నీడను కూడా నువ్వు భరించలేకపోతున్నావని, నువ్వు బాగుండాలని దూరంగా వెళ్ళిపోయింది. అక్కడున్నా సరే భాను ఆలోచనలన్నీ ఇక్కడ నీ గురించి మాత్రమే ఆలోచిస్తుంది. మేమందరం కోరుకునేది ఒక్కటేనమ్మా, నువ్వు సంతోషంగా ఉండాలి. తల్లి, ఒకప్పుడు నువ్వు నాతో మాట్లాడను అన్నప్పుడు నా చెల్లి నన్ను ఎందుకు ఇంతలా ద్వేషిస్తోందని బాధపడ్డాను. మళ్ళీ నీ ప్రేమని ఎప్పుడు పొద్దుతానోనని ఎదురుచూశాను. కానీ నాకేనాడు ఈ కుటుంబం మీద కోపం లేదు తల్లి. ఎందుకంటే నా ప్రాణం కంటే ఎక్కువగా మీ అందరినీ అభిమానించాను తల్లి. అలాంటిది నువ్వు ఇంతలా బాధపడుతుంటే చూసి నేను తట్టుకోలేకపోయాను తల్లి. నా కొడుకు రాకపోయినా పర్వాలేదు, నిన్ను బాధ పెట్టకుండా ఉంటే చాలు అనుకున్నానమ్మా. కానీ నువ్వే వీణ్ణి క్షమించావంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఊర్మిళ, రాముకి మనకి ఉన్న అనుబంధం ఆ రోజుతో తీరిపోయింది. అందుకే అందరి రుణాలను తెంచుకుని వెళ్ళిపోయాడు. దానికి కారకులు ఎవ్వరూ కాదు. ఇన్నాళ్ళు ఒక భ్రమలో బ్రతికాం. ఇకనైనా పిల్లలతో సంతోషంగా బ్రతుకుదాం. నిందలేందే బొందుపోదు అంటారు ఊర్మిళ. వాడికి ఆయుష్ తీరిపోయింది. పార్దు నింద మోపాడు. నిజం ఇన్నేళ్ల తర్వాత బయటికొచ్చింది. గతాన్ని జీర్ణించుకో, భవిష్యత్తుని ఊహించుకో. ఇక నీ పిల్లలతో సంతోషంగా ఉండు. కార్తీక్, భానుని వెంటనే రమ్మని చెప్పరా. నా కోడల్ని నాకు చూడాలనుంది. తనతో మాట్లాడాలనుంది. నేను తప్పు చేశాను భాను. నువ్వు ఈ కుటుంబం గురించి ఇంతలా ఆలోచిస్తే నేను నీ మీద కోపాన్ని పెంచుకున్నాను అని నాకు చెప్పాలనుందిరా. వదిన కోరుకునేది నీ నుంచి క్షమాపణ కాదమ్మా, నీ అభిమానాన్ని. ఇంకా ఆలోచిస్తావేంట్రా? వెంటనే భానుకి ఫోన్ చేయి, దాన్ని వచ్చేయమని చెప్పరా. ఇప్పుడే చేస్తాను బామ్మ.